తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల వినిపించిన ఒక్క మాట ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ను బొందపెట్టే బాధ్యత టీడీపీ తమ్ముళ్లే తీసుకోవాలి. ఈ మాట చెప్పిందెవరు? తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కాంగ్రెస్ సీఎం, కాంగ్రెస్ పార్టీ, కానీ పిలుపు మాత్రం టీడీపీ శ్రేణులకు. ఇది వింటే సహజంగానే ఒక సందేహం వస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదా? మరి ఆయన కాంగ్రెస్ క్యాడర్ ని కాకుండా టీడీపీ కార్యకర్తలనే ఎందుకు నమ్ముతున్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకుల నోళ్లలో కూడా వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో జరిగిన సిపిఐ శతాబ్ది సభలో వెలువడ్డాయి. ఆ సభలో టీడీపీ జెండాలు, జై టీడీపీ, జై రేవంత్ అనే నినాదాలు, సీఎం ప్రసంగం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ఆ నినాదాలు ఆగలేదు. ఆ దృశ్యాన్ని చూసిన రేవంత్ రెడ్డి చిరునవ్వుతో స్పందించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు హైదరాబాద్ కు రాకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టే బాధ్యత టీడీపీ తమ్ముళ్లదే అని స్పష్టంగా చెప్పారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ను రాజకీయంగా బొందపెట్టాలని కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు అసలు ప్రశ్న, రేవంత్ రెడ్డికి టీడీపీ, చంద్రబాబు అంటే ఇంత అనుబంధం ఎందుకు? దానికి సమాధానం రేవంత్ రాజకీయ గతంలోనే ఉంది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ లో కాదు, తెలుగుదేశం పార్టీలో. సుదీర్ఘకాలం టీడీపీలో కీలకంగా పనిచేశారు. చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే ఇప్పటికీ టీడీపీ క్యాడర్ ను తమ్ముళ్ళు అని సంబోధిస్తారు. అది రాజకీయ నటన కాదు, అది ఆయన రాజకీయ జీవితంలో నాటుకుపోయిన అలవాటు. ఇక్కడ మరో ముఖ్యమైన కోణం, ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు జిల్లా. ఇక్కడ టీడీపీకి ఇప్పటికీ అభిమానులున్నారు, క్యాడర్ ఉంది. అదే జిల్లాలో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒకప్పుడు టీడీపీకి కీలక నేతే. అంటే ఖమ్మం రాజకీయాలు, టీడీపీ రూట్ ఉన్న నాయకుల ప్రభావం. అందుకే రేవంత్ రెడ్డి ఒక లాజిక్ బిల్డ్ చేశారు. తెలంగాణలో టీడీపీని పూర్తిగా లేకుండా చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను రాజకీయంగా పాతిపెట్టడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి. ఇది కేవలం భావోద్వేగ ప్రసంగం కాదు, ఇది ఒక రాజకీయ వ్యూహం. బీఆర్ఎస్ ను బలహీనపరచాలంటే ఆ పార్టీని ద్వేషించే ప్రతి వర్గాన్ని ఒక చోట చేర్చాలి. అందులో టీడీపీ క్యాడర్ కీలకం. ఆ క్యాడర్ ను కదిలించే శక్తి ఎవరికుంది? రేవంత్ రెడ్డికే. అందుకే ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలే అనుకుంటున్నారు, రేవంత్ కాంగ్రెస్ సీఎంనా లేదా టీడీపీ ఆత్మతో పనిచేస్తున్న కాంగ్రెస్ నేతనా అని. రేవంత్ రెడ్డి రాజకీయంలో పార్టీలు మారాయి, కానీ ఆయన మూలాలు, అనుబంధాలు మాత్రం ఇంకా టీడీపీ కాలంతోనే ముడిపడున్నాయి. అదే ఈ రాజకీయ ప్రేమకు అసలు కారణం. ఇప్పుడు చూడాలి, ఈ ప్రేమ కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా లేదా కాంగ్రెస్ లోనే కొత్త కలకలం తెస్తుందా?